ఈ జనరేషన్ అమ్మాయిలు, ఈ కాలంలో చూసుకుంటే చాలా మంది అమ్మాయిలు నాకు తెలిసి ఎప్పుడో పండగలప్పుడో, గుడికెళ్ళినప్పుడో, ఆ టైంలో మాత్రమే ట్రెడిషనల్‌గా ఉండడానికి ఇష్టపడతారు. అండ్ చీర కానీ, లంగావోణి కానీ ఇవన్నీ ఆ టైం వరకు మాత్రమే పరిమితం. బట్ నీ విషయానికొచ్చేసరికి నువ్వెక్కడా కూడా అసలొక జీన్స్ కూడా యేసుకున్న దాఖలాలు ఎక్కడా ఉండవు. అంటే నీకు నచ్చదా? లేకపోతే ఇంట్లో వాళ్ళకి నచ్చదా? అంటే ఎందుకంత డిఫరెంట్? అంటే జీన్స్ నాకు ఇష్టం లేదు చిన్నప్పటి నుండి కూడా. హ్మ్. నేను చదువుకున్న టైంలో కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా జీన్సే వేసుకునేవాళ్ళు. హ్మ్. మా టీచర్స్ మాత్రం శారీస్ కట్టుకునేవాళ్ళు. హ్మ్. నేను ఎప్పుడు వాళ్ళనే చూసేదాన్ని. హ్మ్. అలా చూస్తూ చూస్తూ నాకు శారీస్, హాఫ్ శారీస్ ఇవే ఇష్టం అయిపోయాయి అనమాట. వీకెండ్స్లో కూడా పట్టు పావడ, గాగ్రా ఈ టైప్లోనే ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఫ్రాక్స్, హ్మ్. జీన్స్ పైకి ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పటికి కూడా నేను టౌన్లో ఉన్నా, సిటీలో ఉన్నా, బయట అందరిలో తిరిగా. హ్మ్. అయినా కూడా నాకు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరూ ఇలా వేసుకుంటున్నారు కదా, మనం కూడా ఇలా వేసుకోవాలని అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు అనమాట. హ్మ్. శారీ, హాఫ్ శారీ అవే ఇష్టం. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏడిపించడం గాని, లేకపోతే ఏంటి నువ్వు నీ పాత డ్రెస్‌లో ఆ టైప్‌లో ఏమన్నా మాటలు వచ్చాయా? ఎవ్వరు ఏడిపించలేదు. హ్మ్. అంటే ఏడిపించే ఛాన్స్ నేను ఇవ్వను ఫస్ట్. హ్మ్. అంటారు అంటే నువ్వేమన్నా ఆంటీనా చీరలు కట్టుకోవడానికి, హ్మ్. మంచిగా జీన్స్ వేసుకోవచ్చు కదా అంటారు. ఆంటీస్ అయితే చీరలు కట్టుకుంటారా అనేదాన్ని. హ్మ్. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నాకు ఇలా ఉండడమే ఇష్టం, నేను ఇలానే ఉంటా హ్మ్. అంతే. వాళ్ళు ఇలా అన్నారు కదా అని కూడా నేను ఫీల్ అవ్వను. హ్మ్. ఓకే లైట్, వాళ్ళకి అలా అనిపించింది, నాకు నచ్చింది హ్మ్. అంతే. నార్మల్‌గా వీడియోస్ ఇందాక చెప్పావు కదా! నువ్వు తీయడానికి ఎవరు ఉండరు అని. అంటే నీకు నువ్వే ఎలా షూట్ చేసుకుంటావు మరి? చేసుకుంటా. ఇంట్లో ఉన్నాననుకోండి, మా మమ్మీ, మా నానమ్మ, నా తమ్ముడు ఉంటే నా తమ్ముడు, హ్మ్. ఎవరికి వీలైతే వాళ్ళు తీస్తారు. ఏంటి అందరిని వాడేసుకుంటావు నువ్వు ఇంట్లో? ఇంకా ఎవరు లేరు అన్నప్పుడు స్టాండ్ పెట్టుకొని తీసుకుంటా. స్టాండ్ పెట్టుకుంటా. స్టాండ్ పెట్టుకుంటా, హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకుంటా, హ్మ్. తీసుకుంటా. ఎడిటింగ్? నేనే చేసుకుంటా. ఎడిటింగ్ కూడా నువ్వే. హ్మ్. ఆల్ ఇన్ వన్ అయితే డైరెక్షన్, ఎడిటింగ్ నీకు నువ్వు యాక్టింగ్ పర్లేదైతే. నార్మల్‌గా చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో కొంత స్ట్రగుల్స్ డెఫినెట్‌లీ ఉంటాయి. ఒక యూట్యూబర్‌గా రాణించాలి అంటే కొంచెం చెప్పుకోలేం. ఎవరికో ఒక చోట ఎక్కడో ఒక చిన్న స్ట్రగుల్ ఉంటుంది. నీకు అలాంటి స్ట్రగుల్స్ ఏం లేవా? స్ట్రగుల్స్ ఏం లేవా అంటే ఏమీ లేవు. హ్మ్. ఏమీ లేవు. అంటే ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఉందనుకోండి, హ్మ్. ఏముండవు హ్మ్. ఫస్ట్. బయట ఎందుకంటే నాకు బేసిక్‌గా బయట వెళ్లి చెయ్యాలి, నేను ఫేమ్ అవ్వాలి, హ్మ్. నాకు మంచి క్వాలిటీతో వీడియోస్ కావాలి, ఇలాంటివేం లేవనమాట. నాకున్న టైంలో జస్ట్ నా హ్యాపీనెస్ కోసం నేను చూసుకొని, నేను నవ్వుకోవడానికి మాత్రమే చేసుకుంటాను కాబట్టి, హ్మ్. నాకు ఎక్కడ గూడా నేను ఏం ఫేస్ చేయలేదు. హ్మ్. సో, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేకపోతే హ్మ్. మేబీ ఫేస్ చేసేదాన్నేమో. అంటే హ్మ్. ఇంట్లో సపోర్ట్ లేకుండా నేను కొంచెం ఫేమ్ అవ్వాలి అని అనుకుంటూ ఉండి, బయట వెళ్ళి అక్కడ చేసుకోవాలి, ఇక్కడ చేసుకోవాలి ఇలా ఉంటే అయ్యుండొచ్చు. హ్మ్. బట్ అలాంటివేం లేదు కాబట్టి చేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు నువ్వేం చదువుకుంటున్నావు యామిని? అయిపోయింది. నా బీటెక్ అయిపోయింది. ఆ! 1 ఇయర్ జాబ్ చేశాను. జాబ్ చేసావు. హ్మ్. ఎక్కడ? హైదరాబాద్‌లో. హైదరాబాద్‌కొచ్చావు. జాబ్ కూడా చేసావు. ఎందుకు మానేసావు? ఎంఎస్ చేద్దామని చెప్పేసి ఇంకా మానేసి హ్మ్. వచ్చాను. ఒక 4, 5 మంత్స్ అవుతుంది. హ్మ్. ప్రెజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను. హ్మ్. అబ్రాడ్‌కి వెళ్ళాలి. అబ్రాడ్‌కి వెళ్ళాలి. ఓకే. ఇన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు గదా! చాలామంది. నీకు చాలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ నాకు తెలిసినంత వరకైతే జీరో నెగటివిటీ. అవును. బట్ ఎక్కడైనా నీకు తెలిసిన విధంగా నెగెటివ్ కామెంట్స్ ఏమైనా వస్తాయా? నెగెటివ్ కామెంట్స్ కంపల్సరీ వస్తాయి. ఎంత మంచిగా చేసినా గూడా హ్మ్. వస్తాయి. హ్మ్. కానీ నాకు 100కి 99% పాజిటివిటీనే ఉంది. హ్మ్. ఇంత పాజిటివిటీ ఉన్నప్పుడు నెగటివిటీని పక్కన పెడతా. అంటే ఎట్లా వస్తది ఎలా నెగెటివ్ అంటే ఎలా నెగెటివ్ వస్తదంటే కామెంట్స్ అంటే ఎలా పెడతారు? హ్మ్. చదువుకోకుండా ఎందుకివంతా? పని లేదా? ఇంకేం లేదా? ఎప్పుడు ఇవేనా? ఇలాంటివే అన్నమాట. ఇంతకు మించి అయితే ఏం రాలేదు. హ్మ్. అవి గూడా నేను రెస్పాండ్ అవ్వాలనుకోననమాట. హ్మ్. జస్ట్ లైట్ తీసుకుంటా. హ్మ్. ఎందుకంటే నాకు తెలుసు. నేను చదువుకున్నా, నాకు ఒక గ్రాడ్యుయేషన్ ఉంది. జాబ్ చేశా. హ్మ్.
సో ఇంకా నాకు నేను అవంతా ఎందుకు పట్టించుకోవాలి, నేను అవేమి చేయకుండా చేసుకుంటుంటే అయ్యో వీళ్ళు ఇట్లా అంటున్నారే అట్లా అంటున్నారే కొంచెం అన్నా గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా. సో ఇప్పుడు అవైతే ఏం లేదు. ఓకే. నువ్వు స్టార్ట్ చేసిన ఫస్ట్‌లో మరి ఇప్పుడంటే నువ్వు చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటున్నావు. స్టార్ట్ చేసిన ఫస్ట్‌లో కూడా ఎంతో కొంత వచ్చుంటాయి కదా! నెగెటివ్ కామెంట్స్. అప్పుడు పెట్టడానికి నువ్వు వీడియో పెట్టడానికే భయపడ్డావు కదా మరి. అప్పుడెలా తీసుకున్నావు? ఇప్పటికి కూడా నాకు భయమే వీడియో పెట్టాలంటే. అవునా? ఆ రోజు నేను ఎలా ఉన్నానో ఈ రోజు కూడా అలానే ఉన్నాను. ఆ రోజు కూడా నేను ఇలానే ఉన్నా, స్పోర్టివ్ గానే ఉన్నా. అంటే ఏదొచ్చినా కూడా ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నా. ఈ రోజు కూడా ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు ఆడియన్స్ నన్ను ఎలా చూసారో ఈ రోజుకి కూడా వాళ్ళు నన్ను అలానే చూడాలి అని అనుకుంటా. అంటారు కదా కొంచెం ఫేమ్ వచ్చింది కాబట్టి చేంజ్ అయిపోయింది, ఫస్ట్ లో బాగుండింది ఇప్పుడు అలా లేదు, అది రాకూడదు అనే భయం నాలో ఎప్పుడు ఉంటుంది. ఆ మాట అనిపించుకోకూడదు అనేసి. సో అప్పుడు ఇప్పుడు అంతా నేను ఒకటే లాగానే ఉన్నాను, ఎక్కడ ఏం లేదు. ఓకే. ఇప్పుడు మరి యూఎస్ వెళ్ళాలి అనుకుంటున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వీడియోస్ చేస్తావా? ఆపేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. ఎక్కడికెళ్ళినా చేయడం ఎక్కడికి వెళ్ళినా మాత్రం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ చుట్టుపక్కల టెంపుల్స్ లేకపోతే ఫార్మింగ్ గార్డెన్ ఇలా చేస్తాం కదా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా జర్నీస్, ఎక్కడన్నా మంచి ప్లేసెస్ కి వెళ్తే ఆ ప్లేసెస్ అలా ఖచ్చితంగా చేసేదైతే చేస్తుంటాను. ఒకసారి నీ చిన్నతనం గురించి తెలుసుకుందాం. తప్పకుండా. అసలు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? నా స్టడీస్ అంతా కూడా మదనపల్లిలో జరిగాయి అనమాట. 10th క్లాస్ వరకు ఓకే జరిగాయి. ఇంకా ఇంటర్ బీటెక్ అంతా కూడా తిరుపతి. మా సొంత ఊరు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకు అంటే చాలా మంది జస్ట్ మా ఊరి పేరు చెప్తేనే ఇక్కడ వరకు వచ్చేస్తున్నారు. మా డాడీకి బిజినెస్ అన్నమాట, చాలా మంచి పేరు ఉంది ఇక్కడ. సో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అలా చెప్పేసరికి ఏమవుతుంది, ఎవరంటే వాళ్ళంతా వచ్చేస్తున్నారు. దానివల్ల నాకు ప్రాబ్లమే కదా ఎప్పటికైనా. మా ఊరు నేనున్న అడ్రస్ అయితే పక్కన పెడదాం, ఇంకా నా స్టడీస్ ఇవంతా అయితే ఇదన్నమాట. అసలు ఇది కూడా నీకు ప్రాబ్లం గానే ఉందన్నమాట. ఇదే పెద్ద ప్రాబ్లం, ఇంకేం లేదు నాకు. ఇప్పటి వరకు వచ్చారు అలాగా? రీసెంట్ గానే ఒక 2-3 మెంబర్స్ పోస్ట్ పంపిస్తున్నారు, వచ్చేస్తున్నారు. దయచేసి అలా అయితే చెయ్యకండి ఎవరు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. బేసిక్ గానే బయట వెళ్ళడం చాలా తక్కువ, ఇంకా ఇలా చేశారనుకోండి ఏముండదు, ఫ్రీడమే ఉండదు, మొత్తం పోతుంది. సో ఎవరు రాకండి. ఇదొకటే నేను అడగాలనుకున్నాను ఆడియన్స్. మీ నాన్నగారు మిమ్మల్ని కష్టపెట్టకుండా పెంచారు. ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చావు అని అనుకోవచ్చు. మేము అనుకోకూడదు, చాలా అంటే చాలా కష్టం నుండి వచ్చాము. ఈ రోజుకి కూడా ఆ కష్టం అలానే ఉంది, కాకపోతే బయటకి పెద్దగా తెలియకుండా పెంచుతున్నారు మమ్మల్ని. చిన్నప్పటి నుండి కూడా కష్టాల్లోనే పెరిగారు, వాళ్ళు పెరిగారు, కానీ మాకు తెలియకుండా పెంచారు. ఓకే. సపోర్ట్ ఎవరు లేరనమాట నాన్నగారికి. ఒక్కరే అన్ని చూసుకొని అన్ని మేనేజ్ చేసుకోవాలంటే ఎలా ఉంటుంది. 3 పిల్లలు మేము, మా మమ్మీ మా నానమ్మ, ఇంట్లో 6 మెంబర్స్ ఉంటే ఒకరు ఎర్న్ చేస్తే ఎలా సరిపోతుంది అందరికి. సో మా మమ్మీ కూడా మా డాడీకి సపోర్టివ్ గా ఉండి, మా నానమ్మ కూడా సపోర్టివ్ గా ఉండి, మమ్మల్ని స్కూలింగ్ అంతా మా నానమ్మే అన్నమాట చూసుకున్నది. మా మమ్మీ మా డాడీ వర్క్ చేసుకుంటుంటే మా నానమ్మ చూసుకుంది. తర్వాత మేము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అందరూ 3 పిల్లలు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాము. అప్పటి నుండి ఇప్పటికి కూడా వాళ్ళే కష్టపడుతూ మమ్మల్ని మాత్రం లగ్జరీగా పెంచుతున్నారు. నువ్వు చెప్తూ ఉంటే మీ నాన్నగారి కష్టం ఎంతో కొంత నువ్వు చూసున్నావని అర్థం అవుతుంది. అయితే నీ చిన్నతనంలో కూడా కావచ్చు. అంటే ఎలా అనుకోవచ్చు, మీ నాన్నగారు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? 19-20 years కి మ్యారేజ్ చేసుకుంటే వెనకాల ఆస్తులు ఏం లేదనమాట, ఎంటీ. ఓకే. ఒక సైకిల్ ఉంది. అక్కడి నుండి ఇంకా మా మమ్మీ మా డాడీ ఇద్దరు కూడా బాగా కష్టపడి బిజినెస్ మా డాడీ. మా మమ్మీ టమోటా ఫామ్ వేసేదన్నమాట అప్పట్లో. అప్పుడు ఉంది ఉంది అంటే బయట వెళ్ళి కర్ణాటకలో అలా అంతా ఉండి, అడవిలో ఉండి, ఒక చిన్న రూమ్ లో ఉండి, అడవిలో ఒకరే ఉండాలంటే ఎంత భయం వేస్తుంది. చుట్టూ ఇల్లులు కూడా ఉండవు, ఒకే ఒక చిన్న రూమ్. అక్కడే ఉండి మా మమ్మీ మార్నింగ్ అంతా కూలోళ్ళు వస్తారు, ఒక
10 మెంబర్స్ 20 మెంబర్స్ 50 మెంబర్స్ వస్తారు. వాళ్ళందరినీ మా మమ్మీ ఒకటే మేనేజ్ చేసుకొని మా డాడీ బయట వెళ్ళి బిజినెస్ చూసుకొని నైట్ ఎప్పుడో 11-12 అలా అయిపోతుంది వచ్చేటప్పటికి. అయినా మా మమ్మీ ధైర్యంగా ఉండి చేసుకుంటూ అలా చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఒక 6-7-8 ఇయర్స్ బ్యాక్ టమోటా మార్కెట్ లో ఓన్ గా మండి పెట్టుకున్నారనమాట డాడీ. పెట్టుకొని ఇప్పుడు మా డాడీ కింద వర్కర్స్ ఒక 100 మెంబర్స్ వర్క్ చేస్తారు. అలా అన్నమాట. డైలీ వర్కర్స్ ఉంటారు, మంత్లీ వర్కర్స్ ఉంటారు. ఈ రోజుకి కూడా మా మమ్మీ మా నాన్నమ్మ అలానే టమోటా ఫామ్ వేసి చేయించుకున్నారు.